డేటా చోరీ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దూకుడు పెంచింది. సిట్ ఏర్పాటు తర్వాత మొదటిసారి ఐటీ గ్రిడ్స్ లో సోదాలు చేస్తున్నారు అధికారులు. మాదాపూర్లోని ఐటీ గ్రిడ్స్ కార్యాలయానికి చేరుకున్న అధికారులు శ్వేతారెడ్డి, రోహిణి, ప్రియదర్శిని వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. క్లూస్ టీం కూడా సోదాల్లో పాల్గొంటోంది. సిట్ చీఫ్ స్టీఫెన్ రవీంద్ర కూడా ఐటీ గ్రిడ్స్ ఆఫీస్కి చేరుకున్నారు. డేటా చోరీ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దూకుడు పెంచింది. సిట్ ఏర్పాటు తర్వాత మొదటిసారి ఐటీ గ్రిడ్స్ లో సోదాలు చేస్తున్నారు అధికారులు. మాదాపూర్లోని ఐటీ గ్రిడ్స్ కార్యాలయానికి చేరుకున్న అధికారులు శ్వేతారెడ్డి, రోహిణి, ప్రియదర్శిని వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. క్లూస్ టీం కూడా సోదాల్లో పాల్గొంటోంది. సిట్ చీఫ్ స్టీఫెన్ రవీంద్ర కూడా ఐటీ గ్రిడ్స్ ఆఫీస్కి చేరుకున్నారు. పూర్తి డీటెయిల్స్ సంపత్ అడిగి తెలుసుకుందాం. సంపత్, చెప్పండి, సిట్ సోదాలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? నిన్నటి దాకా ఈ సిట్ 3 టీమ్స్ కూడా ఈ డేటా అనాలిసిస్ లో ఎథికల్ హ్యాకర్స్ ను పిలిపించి దానికి సంబంధించినటువంటి డేటా ఎట్లా కలెక్ట్ చేయాలి, అమెజాన్ కావచ్చు, గూగుల్లో కానీ నిశ్చితమైనటువంటి డేటాను కలెక్ట్ చేయడానికి ప్రొసీజర్ ఏంటి, అట్లాగే ఈ ఓటర్ కార్డులు అట్లాగే ఆధార్ కార్డుల డేటా రెండు కూడా ట్రాన్స్ఫర్ అయ్యాయి. కాబట్టి అది మొత్తం కూడా అంటే కేసు మొత్తం కూడా టెక్నికల్ గానే ఎక్కువగా డిపెండ్ అయి ఉంది. కేసు మొత్తం కూడా ఫిజికల్ గా కానీ లేదంటే ఎంక్వైరీ పార్ట్ లేదంటే క్వశ్చనింగ్ కంటే కూడా నిందితుల మీద ఫోకస్ పెట్టడం కంటే కూడా సైబర్ క్రైమ్ ఎక్స్పర్ట్స్ అట్లాగే ఎథికల్ హ్యాకర్స్ లో ఎక్కువ పని ఉంది. కాబట్టి బెంగళూరు నుంచి ఒక 3 టీం ని సిట్ అధికారులు పిలిపించారు. కొద్దిసేపటి క్రితమే 2 ఎస్పీలు కూడా స్పాట్ కు వెళ్లారు. సో వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మాదాపూర్ ఐటీ గ్రిడ్ ఆఫీస్ లో సిట్ టీం మొత్తం కూడా ఎంక్వైరీ స్టార్ట్ చేసింది. ఒకటి ఇప్పటికే హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో ఉన్న ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఉన్నటువంటి కేసు, అట్లాగే మాదాపూర్ లో ఉన్నటువంటి కేసు, రెండు కేసుల్లో కూడా సిట్ కి ట్రాన్స్ఫర్ అయ్యాయి. కాబట్టి అక్కడ డాక్యుమెంటేషన్ కూడా నిన్న వాళ్ళు కలెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర హార్డ్ డిస్క్లు, వాళ్ళ దగ్గర డాటా మొత్తం కూడా కలెక్ట్ చేశారు. మెయిన్ గా ఇందులో 120B కుట్ర కేసు, అట్లాగే 420 చీటింగ్, అట్లాగే ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. సో ఆ కేసుల ఆధారంగా, ఎందుకంటే జరిగినటువంటి క్రైమ్ ఒకటి, దీనికి ఇంటెన్షనల్ గా మ్యాలిఫైడ్ జరిగిందనేది ఒకటి ఫైండ్ అవుట్ చేయాలి. అట్లాగే దీన్ని మొత్తం కూడా కుట్రపూరితంగానే ప్లాన్ చేశారు. ఎందుకంటే దీంట్లో సేవామిత్ర యాప్ నుంచి ఒక రాజకీయ పార్టీకి డేటా వెళ్ళడం, ఆ డేటా వెళ్ళిన తర్వాత వాళ్ళు మొత్తం కూడా ఈ డేటాని బేస్ చేసుకుని ఎన్నికల్లో టార్గెట్ చేస్తూ 54 లక్షల సంబంధించినటువంటి ఓటర్ల జాబితాను గల్లంతు చేశారనేది ఒక అభియోగం. దాంతో పాటుగా కులాల వారీగా సామాజిక కోణాల్లో చూసి దానికి సంబంధించినటువంటి ఓట్లను బైఫర్గేట్ చేశారు. అట్లాగే లబ్ధిదారులకు సంబంధించినటువంటి డేటాను కూడా సపరేట్ చేసి ఒక టార్గెటెడ్ గా ఎలక్షన్స్ మైండ్ లో పెట్టుకొని కుట్ర జరిగిందనేది వాళ్ళ అలిగేషన్. ఎవరైతే లోకేష్ వ్యక్తి కావచ్చు, దశరథరామరెడ్డి అనేటువంటి 2 కంప్లైంట్స్ కూడా ఇచ్చినటువంటి కంప్లైంట్ లో బేసిక్ కంప్లైంట్ అదే ఉంది. అట్లాగే పోలీసులు మనకు చెప్తున్నాను బట్టి కూడా టెక్నికల్ గా కేసు ఎస్టాబ్లిష్ కావాలంటే టెక్నికల్ ఎవిడెన్స్ ఎక్కువగా కలెక్ట్ చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు రా మెటీరియల్ కలెక్ట్ చేశారు, కొంత డేటాబేస్ ను హార్డ్ డిస్క్ లో కలెక్ట్ చేశారు. కానీ ఈ డేటా ఏదైతే ఈ ఆధార్ కార్డు కావచ్చు, ఓటర్ కార్డ్స్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ దగ్గర నుంచి అఫీషియల్ గా సేవామిత్ర యాప్ లోకి ఎలా వచ్చింది, సేవామిత్ర యాప్ నుంచి టీడీపీ పార్టీ ఆఫీస్ ఎట్లా వచ్చింది, తర్వాత దీనికి సంబంధించిన సర్వే ఎట్లా చేశారు, ఇవన్నీ కూడా లింక్డ్ ఇష్యూ కాబట్టి లింక్ ని ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంది. సో ఈ ఇష్యూను ఎస్టాబ్లిష్ చేయడానికి పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. దానికోసం ఎథికల్ హ్యాకర్స్ ని పిలిపించారు. కొద్దిసేపటి క్రితమే వాళ్ళు సర్వర్లను కూడా సర్వర్స్ ని అట్లాగే కంప్యూటర్స్ ని మొత్తం కూడా అధీనంలోకి తీసుకొని ఎంక్వైరీ చేస్తున్నారు. ఒకటి ఐటీ గ్రిడ్ ఆఫీస్ మాదాపూర్ లో ఒక టీము, అట్లాగే గోషామహల్లో ఒక సిట్ కార్యాలయానికి ప్లేస్ ఏర్పాటు చేస్తారు, అక్కడ ఎంక్వైరీ చేస్తున్నారు. మొత్తం కూడా డేటాబేస్, ఈ ఫైల్స్, అట్లాగే వాళ్ళ వాట్సాప్ చిట్ చాట్స్ కావచ్చు, వాళ్ళు ఎవరైనా మాట్లాడే కాల్స్ ఉంటే ఆ కాల్స్ అన్నింటినీ కూడా ప్యారలల్ ఎవిడెన్స్ కింద మొత్తం ఎస్టాబ్లిష్ అయితేనే కేసు నిలబడడానికి అవకాశం ఉంటుంది. సో వీలైనంత త్వరగా దీన్ని ఎంక్వైరీ కంప్లీట్ చేసి ప్రైమరీ ఛార్జ్ షీట్ కోర్టులో సబ్మిట్ చేస్తే వాళ్ళకు ఈ కేసు పైన స్కోప్ ఉంటుంది అనేది సిట్ అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఏపీలో కూడా కేసులు నమోదు చేశారు. కానీ దాంట్లో వాళ్ళ యొక్క బేస్ అంటే దేని బేస్ కేసు నమోదు చేశారు దానిపైన సరైనటువంటి ఆధారాలు లేవనేది వీళ్ళు ఇక్కడ తెలంగాణ పోలీస్ చేస్తున్న అలిగేషన్. అండ్ వాళ్ళు మాత్రం సిట్ బృందం ఏర్పాటు చేశాం. తెలంగాణ సంబంధించిన పోలీసులు వాళ్ళ ఐటీ గ్రిడ్ కంపెనీ ఎవరైతే సర్వీస్ ప్రొవైడర్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి డేటా ఎత్తుకెళ్లారంటూ కేసు పెట్టారు. సో ప్యారల్ గా కేసులు నడుస్తున్నాయి. 2 రాష్ట్ర పోలీసుల మధ్య ఇది ఒక
భిన్న ఇష్యూగా చెప్పొచ్చు. ఫైనల్ గా ఇట్లాంటి ఇష్యూస్ లో ఎక్కువగా లీగల్ బ్యాటిల్ ఎక్కువ ఉంటుంది. సో కోర్టు మెట్లెక్కే అవకాశం ఉంటుంది. కోర్టు మెట్లెక్కినప్పుడు ఎవరు ఆధారాలను చూపించగలిగితే, ఎవరు క్రైమ్ ను ఎస్టాబ్లిష్ చేసి ఎవిడెన్సెస్ షో చేయగలిగితే వాళ్ళకి ఎక్కువగా గ్రిప్ ఉండే అవకాశం ఉంటుంది. సో తెలంగాణ పోలీసులు కూడా దానిపైన ఎక్కువగా ఫోకస్ పెట్టారు. సో డేటా చోరీ దాంట్లో కేవలం ఆంధ్రప్రదేశ్ కాకుండా తెలంగాణ సంబంధించిన డేటా కూడా థెఫ్ట్ అయిందనేది వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి రెండు డేటాస్ ని కలెక్ట్ చేస్తారు. ఆ డేటాను కలెక్ట్ చేసి వాళ్ళు మోటివ్ ఏంటి, మోటివ్ ఆఫ్ క్రైమ్ అంటే వాళ్ళు ఏం చేయాలనుకున్నారు, దీన్ని బేస్ చేసుకొని రాజకీయంగా ఎట్లా లబ్ధి పొందడం పైన వాళ్ళు దాన్ని మాటల్లో ఇప్పటివరకు ఎలక్షన్ టార్గెట్ పెట్టుకొచ్చేసారని చెప్పారు. కానీ సో టెక్నికల్ గా దాన్ని ఆన్ పేపర్ లో అట్లాగే టెక్నికల్ ఎవిడెన్స్ ని ఎస్టాబ్లిష్ చేయాలి. కాబట్టి దానికోసం పోలీసులు కసరత్తు చేస్తున్నారు. ఈ రోజు ఐటీ గ్రిడ్ కార్యాలయంలో దీనిపైన ఎథికల్ హ్యాకర్స్ మొత్తం కూడా డేటాను రీకలెక్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. మరోవైపు ఈ అమెజాన్, గూగుల్ సంబంధించిన కంపెనీలకు కూడా లేఖ రాశారు పోలీసులు. కానీ ఇప్పటివరకు అక్కడ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. ఆ డేటాను తమకు అప్పగించాలి, అట్లాగే జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ ఏంటి, ఐక్లౌడ్ లో క్లౌడ్ లో ఉన్నటువంటి దాంట్లో స్పేస్ తీసుకొని అమెజాన్, గూగుల్ లో తీసుకొని ఆ స్పేస్ లో వాళ్ళు ఎలాంటి డేటాను దాంట్లో సమకూర్చారో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాలంటూ వాళ్ళు లేఖ రాశారు. కానీ అక్కడ నుంచి రిప్లై రాలేదు. ఇది ఇలా ఉంటే మరోవైపు దీంట్లో కింగ్ పిన్ గా అట్లాగే పరారులో ఉన్నారంటూ ఇప్పటికే నోటీసులు జారీ చేసి లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసిన ఐటీ గ్రిడ్ ఎండి అశోక్ హైకోర్టును ఆశ్రయించాడు. దీనిలో తన ప్రమేయం లేదు, తన పేరును తొలగించాలి క్వాష్ అంటూ క్వాష్ పిటిషన్ వేశాడు. బహుశా ఈ రోజు కానీ రేపు కానీ దానిపైన విచారణ కూడా వచ్చే అవకాశం ఉంది. దానికి కూడా పోలీసులు కౌంటర్ ఇవ్వాల్సి ఉంది. కాబట్టి కొంత ఎవిడెన్స్ ను స్పీడప్ గా కలెక్ట్ చేయాలనేది వాళ్ళు ఫోకస్ పెట్టారు. సో ఒకటి టెక్నికల్ ఎక్స్పర్ట్ టీం, రెండోదేమో నిందితులను క్యాచ్ చేయడానికి మొత్తం అంటే క్యాచ్ చేయడానికి ఒక సెర్చింగ్ టీంను, దాంతో పాటుగా దీని కేసు విచారణ కోసం మరొకటి మూడు టీమ్స్ ఏర్పాటు చేశారు. దీంతో పాటుగా ఎందుకంటే పోలీసింగ్ లో ఈ పోలీసులకి సైబర్ క్రైమ్ ట్రాకింగ్స్ అట్లాగే సైబర్ క్రైమ్ సంబంధించిన అఫీషియల్ కేసులు ట్రాక్ చేయడానికి, ఏదైనా బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఇట్లాంటి వాటి కేసు ట్రాక్ చేయడానికి ఎక్కువగా నాలెడ్జ్ ఉంటుంది. కానీ ఇట్లాంటి ఈ హ్యాకింగ్ కానీ లేదంటే ఈ సర్వర్లను బేస్ చేసుకొని డేటాబేస్ ను మెయింటైన్ చేసే వాళ్ళు కానీ, అలాగే ఇట్లాంటి కార్పొరేట్ కంపెనీస్ తో చేయడం కానీ లేదంటే ప్రోగ్రామింగ్ కానీ ఇట్లాంటి నాలెడ్జ్ తక్కువగా ఉంటుంది. కాబట్టి సో ఎథికల్ హ్యాకర్స్ ని బెంగళూరు నుంచి ముగ్గురిని పిలిపించారు. సో వాళ్ళను దీంట్లో కీ రోల్ గా మారన్నారు. వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళను ఆధారంగా చేసుకొని వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారాన్ని బేస్ చేసుకొని పోలీసులు కూడా దీన్ని ఎంక్వైరీ కొంత స్పీడప్ చేయనున్నారు. రైట్ సంపత్, థ్యాంక్ యూ.